అందరికీ నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ కుటిల యుక్తులతో తెలుగుదేశం పార్టీని ఏదో ఒక రకంగా దొడ్డిదారినైనా సరే ఓడించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు రెండు రకాల ఇంపార్టెంట్ అయినటువంటి సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో మొట్టమొదటిది ఏమిటంటే వైఎస్ఆర్ పార్టీ పోటీ చేస్తుంది ఒక పక్కన, రెండవ పక్కన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఎలయన్స్లో పోటీ చేస్తున్నాయి. ఇలా పోటీ చేస్తున్న సందర్భంలో జనసేన పార్టీకి గ్లాసు గుర్తు కేటాయించారు. గ్లాసు గుర్తు కేటాయించిన దాన్ని అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇతర ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఉన్న చోట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొంతమంది బినామీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలబెట్టి ఆ క్యాండిడేట్లకి గాజు గ్లాసు సింబల్ అలాట్ చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ల పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళు గ్లాసు గుర్తు అలాట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో కొంత మేరకు వాళ్ళు అనేక చోట్ల అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ 2 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా గ్లాసు గుర్తుని ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించే విధంగా, జనసేన వానికి కార్యవానికి కేటాయించే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. చాలామంది దురదృష్టవశాత్తు కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లు వాళ్ళకి సహకరించే విధంగా కూడా, అనుకూలంగా వ్యవహరించే విధంగా కూడా వ్యవహరించినట్టు మాకు తెలుస్తున్నది. దీనికి కారణం ఏమిటంటే డైరెక్ట్ ఎలక్షన్లో ఇడిదిరిగి వాళ్ళకి గెలిచేటటువంటి ప్రయత్నం లేదు కనుక ఇండైరెక్ట్గా జనసేన గుర్తుని కూడా, అంటే గ్లాసు గుర్తుని కూడా కేటాయించి ఓటర్లలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి తెలుగుదేశానికి పడే ఓట్లు కానీ, బీజేపీకి పడే ఓట్లు కానీ, జనసేన పడే ఓట్లు కానీ వేరే ఆ చీలే విధంగా చూసుకుని వాళ్ళు తద్వారా బెనిఫిట్ పొందాలనేటటువంటి ఒక కుయుక్తితో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగా ఆ గ్లాసు గుర్తు తీసుకోవటం జరిగింది. ఆ విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేసాం. ఇంతకుముందు ఎలక్షన్ రూల్స్ ప్రకారం అట్లా కుదరదని చెప్పేసి వాళ్ళు ఏదో సరైన నిర్ణయం సకాలంలో తీసుకోకపోవటం వల్ల ఈ రోజున కొంతమందికి కొన్ని నియోజకవర్గాల్లో గ్లాసు గుర్తుని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇండిపెండెంట్ల బినామీకి కేటాయించడం జరిగింది. కారణాలు ఏవైనప్పటికీ కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లు వాళ్ళకి సహకరించడం, వైఎస్ఆర్సీపీకి దొంగచాటు మార్గంలో కుట్రలకు తెరదీయటం వల్ల దాన్ని మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి ఆ గుర్తుని వెంటనే మార్చి కన్ఫ్యూజన్ తొలగించాలి, ఓటర్లలో ఈ అయోమయాన్ని తొలగించాలి. ఎందుకంటే జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయట్లేదు. పొత్తులో ఉన్న చోట వేరే ఇతర పార్టీలకి, అంటే తెలుగుదేశానికి కానీ బీజేపీకి కానీ ఓట్లు వేయవలసి ఉన్నది పొత్తు ధర్మం ప్రకారం. అది చేయనివ్వకుండా ఉండటం కోసం వైఎస్ఆర్సీపీ కుట్ర పనిందనేటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళటం, వాళ్ళు దీన్ని కూడా పరిశీలించి త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఆ రకంగా నిర్ణయం. ఇది ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పన్నినటువంటి కుట్ర. దీనికి కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లు సహకరించడం, ఎలక్షన్ ఆఫీసర్లు సహకరించడం దురదృష్టకరం. ఇక రెండో విషయం, వైఎస్ఆర్సీపీ పన్నిన రెండో కుట్ర ఏమిటంటే పెన్షనర్లకు పెన్షన్లు సకాలంలో ఇంటి వద్ద అందజేయకుండా మరొక కుట్రకు తెరలేపారు. దానికి కారణం ఏమిటంటే ఏప్రిల్ నెలలో ఇట్లాగే వైఎస్ఆర్సీపీ పన్నిన కుట్ర వల్ల ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులను అనుసరించి వాళ్ళు ఇంటికాడ డిస్ట్రిబ్యూట్ చేయవలసింది పోయి ఇంటి వద్ద డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళని తిప్పించుకోవడం వలన వృద్ధులు సుమారు 33 మంది ప్రాణాలు వేయడం జరిగింది. అలాంటి పరిస్థితి రాకుండా ఈ ఎన్నికల్లో మళ్ళీ రేపు మేలో జరుగుతుంది కనుక ఎన్నికల్లోపు ఈ మేలో జరిగేటటువంటి పెన్షన్ల పంపిణీ విషయంలో ముందుగానే మేము 4-5 వారం రోజుల నుంచి ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
కానీ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు పంపించింది ఏమిటంటే వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు పంపించినటువంటిది బ్యాంక్ అకౌంటుల్లో మొత్తం ఏంటంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా అది పంపడం సాధ్యం కాదు. చాలామందికి బ్యాంక్ అకౌంట్లు లేవు, ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఫంక్షన్ చేయట్లేదు. చాలామంది బ్యాంకులో నుంచి వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది అని చెప్పి రాసినటువంటి వాళ్ళు మళ్ళీ అదే విధానాన్ని అనుసరించి ఈ నెల పెన్షన్ పంపడానికి ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలిసింది. అది పెన్షన్దారులను ఇబ్బంది పెట్టడం. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేయటం అంటే అసలు బ్యాంక్ అకౌంట్లు ఎంతమందికి ఉన్నాయి, ఎంతమంది మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి ఆ డబ్బులు విత్డ్రా చేసుకుని తెచ్చుకోగలరు, ఇంతకు ముందున్నటువంటి సిస్టమ్ను ఎందుకు డిస్కంటిన్యూ చేశారు, ఇవన్నీ కనుక ఆలోచించినట్లయితే ఇది కూడా పెన్షన్దారులను తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన, ఎన్డీఏ కూటమి పైన రెచ్చగొట్టి వీళ్ళ వల్ల మీకు పెన్షన్ రాలేదనేటటువంటి సానుభూతి పొంది ఓట్లు పొందాలనే దొడ్డిదారిని ఓట్లు పొందాలనేటటువంటి ప్రయత్నం చేయటం. దానిలో భాగంగానే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ప్రెస్ పెట్టడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వాలపాలకులైనటువంటి కొంతమంది, అలాగే ప్రభుత్వంలో ఏదో ఒక రకంగా పక్కదారి పట్టించినటువంటి అధికారులు కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వాళ్ళ పార్టీ గెలవాలని ఇండైరెక్ట్గా సీఎంఓ అధికారులు చీఫ్ సెక్రటరీతో సహా కుట్ర పన్ని ఈ రకంగా చేయటం, పెన్షన్లు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేయకుండా బ్యాంక్ అకౌంట్లో వేయటామని చెప్పటం, ఇదంతా కూడా పెన్షన్దారులను ఇబ్బంది పెట్టడం, తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద, బీజేపీ పైన, జనసేన నాయకుల పైన కక్షపూరితంగా వాళ్ళని రెచ్చగొట్టడం, ఆ రకంగా ఓట్లు చీల్చాలనేటువంటి ప్రయత్నం జరిగింది. ఈ రెండు రకాల ప్రయత్నాలని మేము తిప్పికొట్టాలని చెప్పి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి అది కూడా పునరాలోచించి ఇమ్మీడియట్గా ఇంటి వద్దనే అందించేలాగా మళ్ళీ ఏర్పాటు చేయాలనేటువంటి మరి ఒక రిప్రజెంటేషను ఈ రెండు కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఓట్లు సంపాదించలేక ఇలాంటి చీప్ టాక్టిక్స్ తీసుకుని వారి ద్వారపాలకులు ఇచ్చిన సలహాలు కానీ, సీఎంఓ ఇచ్చినటువంటి సలహాలు కానీ, లేదా చీఫ్ సెక్రటరీ ఇస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఎందుకంటే చాలామంది అధికారులు వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయవలసి ఉంది. ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయకుండా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ యొక్క భక్తిని ప్రదర్శించుకుంటూ వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నటువంటి అధికారులు కూడా ఈ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. దానిలో భాగంగానే ఇవన్నీ కూడా జరిగినాయి. వాటిని తిప్పికొట్టాలని, ఎలక్షన్ కమిషన్ సకాలంలో చర్యలు తీసుకోవాలని, పెన్షను వృద్ధులందరికీ, పెన్షన్దారులందరికీ కూడా ఇదివరకులాగానే ఇంటి వద్ద అందజేయాలని చెప్పి గవర్నమెంట్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ ఇతర స్టాఫ్ను ఉపయోగించి చేయాలని, ఎందుకంటే చాలామంది ఆ రకంగా చేయవచ్చునని కలెక్టర్లు కూడా నివేదిక పంపినప్పటికీ చీఫ్ సెక్రటరీ గారు సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా పెన్షన్దారులను ఇబ్బంది పెట్టి తద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద బ్లేమ్ నెట్టాలనేటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని కూడా మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫాల్స్ రిప్రజెంటేషన్లు చేసి ఆయన కొన్ని ఒత్తిడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎలక్షన్ కమిషన్ దృష్టికి అన్ని విషయాలు పోకుండా ఎలక్షన్ కమిషన్ను కూడా పక్కదారి పట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలపైన మేము చాలా డీటెయిల్గా సమగ్రంగా రిప్రజెంటేషన్లు ఇచ్చాం. వాటన్నిటిని కూడా పరిశీలించి ఎలక్షన్ కమిషను గ్లాస్ టంబ్లర్ విషయంలోనూ పెన్షన్దారుల విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.